వరుస వివాదాల్లో కూరుకున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న హెచ్సీఏ తీర్ని న్యాయస్థానం ఎండగట్టింది. హెచ్సీఏ సీఈఓ నిబంధనల్ని అతిక్రమించడంపై హైకోర్టు అక్షింతలు వేసింది. మరో వివాదంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 6 అండర్-19 క్రికెటర్స్ పై 5 ఏళ్ల పాటు నిషేధం. హెచ్సీఏ ఆదేశాలను కొట్టిపారేసిన హైకోర్టు ధర్మాసనం. అండర్-19 క్రికెటర్స్ పై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వేటు వేయడంతో కొద్ది నెలల కిందట దుమారం రేగింది. ఈ అంశంలో ఇప్పుడు హైకోర్టు హెచ్సీఏకు చివాట్లు పెట్టింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ 6 అండర్-19 క్రికెటర్స్ హైకోర్టును ఆశ్రయించారు. శశాంక్ మల్హోత్రా, చిరాగ్ యాదవ్, అనుదీప్ జవాజీ, శ్రీరామకృష్ణ, ఆదిత్య జవాజీ, రిషికేష్ సిసోడియా ఈ 6 5 ఏళ్ల పాటు క్రికెట్ పోటీల్లో పాల్గొనకుండా హెచ్సీఏ, బీసీసీఐ నిషేధం విధించాయి. ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు సమర్పించారనేదే ఈ నిషేధానికి కారణం. క్రికెటర్స్ పై చర్యలు తీసుకోవాలంటే ముందుగా వారికి షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. వారి నుంచి సరైన వివరణ తీసుకోవాలి. ఈ నిబంధనలేవి అనుసరించకుండా హెచ్సీఏ సీఈఓ సునీల్ కాంటే ఏకంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి ఈ వివాదంలో దర్యాప్తు చేసే అధికార పరిధి అపెక్స్ కౌన్సిల్ కు తప్ప వేరెవరికీ లేదు. అపెక్స్ కౌన్సిల్లో అసలు సభ్యుడే కాని హెచ్సీఏ సీఈఓ ఈ నిబంధనలను అతిక్రమించారు. నియమావళి అనుసరించలేదు. సీఈఓ ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఈ అంశంపై దర్యాప్తు చేసి 50 రోజుల తర్వాత నివేదికిచ్చారు. ఈ నివేదికను హెచ్సీఏ సీఈఓ బీసీసీఐకి పంపారు. శశాంక్ మల్హోత్రా విషయంలో నేరుగా తానే నిర్ణయం తీసుకుని నిషేధం విధించారు. హెచ్సీఏ సీఈఓ నివేదికతో 5 అండర్-19 క్రికెటర్స్ పై బీసీసీఐ వేటు వేసింది. తప్పుడు నివేదికనివ్వడం ద్వారా బీసీసీఐని కూడా హెచ్సీఏ సీఈఓ తప్పుదో పట్టించారని ఈ కేసులో బాధితుల ఆరోపణ. వినో మాన్కర్ టోర్నమెంట్, కూచ్ బిహార్ టోర్నమెంట్స్ ముగిసిన తర్వాత తమపై నిషేధం విధిస్తున్నట్లు నవంబర్ 14న హెచ్సీఏ మెయిల్ పంపిందని ఈ 6 క్రికెటర్లు హైకోర్టుకు వివరించారు. నిజానికి క్రికెటర్స్ పై 5 ఏళ్ల పాటు నిషేధం విధించే అధికారం బీసీసీఐకు లేదు. 2 ఏళ్ల పాటే నిషేధం విధించాల్సిన బీసీసీఐ ఈ నిబంధనలను బేఖాతరు చేసింది. దీనిపైనే బాధితులు కోర్టుకు వెళ్లారు. ప్రముఖ న్యాయవాది రాజా శ్రీపతిరావు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. యంగ్ క్రికెటర్స్ భవిష్యత్తు అంధకారం కాకుండా ఈ కేసును హైకోర్టు దృష్టికి తీసుకొచ్చి సమర్థంగా వాదనలు వినిపించారు. 6 అండర్-19 క్రికెటర్లు హెచ్సీఏ, బీసీసీఐ వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఈ 5 ఏళ్ల నిషేధాన్ని పక్కన పెట్టింది. అంతేకాకుండా హెచ్సీఏ, బీసీసీఐ నిర్వహించే టోర్నమెంట్లలో వీరికి చోటు కల్పించాలని హైకోర్టు తన తీర్పులో ఆదేశించింది. హెచ్సీఏ వివాదంలో రెండో అంశం లీగ్ మ్యాచ్ల నిర్వహణ. ఈ అంశాన్ని కూడా పిటిషనర్స్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. 2023లో హెచ్సీఏ ఎన్నికలు జరిగి కొత్త కార్యవర్గం ఏర్పడింది. కానీ 2024-25కు సంబంధించిన లీగ్ మ్యాచ్ల షెడ్యూల్ను హెచ్సీఏ విడుదల చేయలేదు. లీగ్ మ్యాచ్ల నిర్వహణ విషయంలో హెచ్సీఏ అంతులేని నిర్లక్ష్యానికి పాల్పడిందని జై హనుమాన్ క్లబ్ ఆరోపించింది. దీంతో హైకోర్టు గతంలో రంగంలో దిగింది. హెచ్సీఏ క్రికెట్ మ్యాచ్ల నిర్వహణను పర్యవేక్షించింది. లోపాలు సరిదిద్దడానికి న్యాయస్థానం జస్టిస్ నవీన్ రావుకు బాధ్యతలు అప్పగించింది. అప్పట్నుంచి జస్టిస్ నవీన్ రావు హెచ్సీఏ మ్యాచ్ల వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎదుర్కొన్న మూడో వివాదం ఉద్యోగుల తొలగింపు. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అప్పట్లో విజయ్ దుర్గా అనే ఉద్యోగిని అక్రమంగా తొలగించారన్న ఆరోపణలొచ్చాయి. వాస్తవానికి ఉద్యోగులను ఏకపక్షంగా తొలగించే అధికారం హెచ్సీఏ అధ్యక్షుడికి లేదు. అపెక్స్ కౌన్సిల్లో చర్చించిన తర్వాతే ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి. ఈ అంశం కూడా న్యాయస్థానం దృష్టికి వెళ్లింది. ఇలా పలు అంశాల్లో హెచ్సీఏ తీరు విమర్శల పాలైంది. మొత్తం మీద హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదాల సుడిగుండంలో ఇరుక్కుంది. హెచ్సీఏ తీరుపై దుమారం రేగుతోంది. ఇప్పుడు ఏకంగా హైకోర్టే హెచ్సీఏ తీరును తీవ్రంగా ఎండగట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విషయంలో ఏం జరుగుతుందన్నదే అసలు పాయింట్.